నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ మీద ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుండే విషయం అందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఒక దీంతో పెట్టినాడు ఆయన. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉంటాయో, ఎవరెవరైతే చదవగలుగుతారో, ఎవరెవరైతే వాళ్ళ కోరికలు ఉంటాయో, ఎంబీబీఎస్ కోరికలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఉండేదానికి రాష్ట్రంలో గతంలో 12 మెడికల్ కాలేజ్ చేస్తే ఒకే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజ్ పర్మిషన్ తీసుకొని దాదాపుగా 7 స్టార్ట్ అయినాయి, ఇంకా 10 మిగిలిపోయినాయి. ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా పేద కుటుంబాల కోసమే, పేద బడుగు బలహీన కోసమే కార్యక్రమాన్ని పెట్టిండేదని అందరికి తెలుసు. అయినా ఇప్పుడు ఏం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తారో, మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయినాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనే విషయంలో ప్రైవేట్ పనులు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేసి ఈరోజు ప్రైవేట్ పనులుగా చేయాలని చెప్పేసి చూడడం జరుగుతా ఉంది. అనేది ఏమంటే ఇప్పుడు ఈ రోజు పేదల కోసం పట్టిన మెడికల్ కాలేజ్ ని పేదల వైద్య పరంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధానికి మన ఆధారంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఆయన కూడా స్పందించి ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశాడు ఆదరణ. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఏమైనా రోడ్ బాగుంటుందో, హాస్పిటల్ రోడ్ బాగుంటుందో, ఆల్ రోడ్ బాగుంటుందో అని చెప్పేసి ఆలోచన చేసి చివరికి ఏమైనా రోడ్లు అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆయన ఆదేశాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడే ల్యాండ్ ని మనము పర్చేస్ చేసి ప్రభుత్వం ద్వారా ఇక్కడ రైతులంతా బాధపడినారు ఇచ్చినప్పుడు, అయినా మంచి రేటే ఇప్పించినారు రైతులంతా కూడా. మళ్ళీ వాళ్ళు ఇట్లా వస్తా ఉంది, మీరు కూడా సహకరించాలా మెడికల్ కాలేజ్ కంటే అందరూ కూడా సహకరించారు. రైతులు దాదాపు 60 ఎకరాలు తీసుకున్నామంట. ఈ పరిస్థితిలో నిర్మాణం కూడా దాదాపు 50-60% కంప్లీట్ అయిపోయింది. ఈ 1.5 year నుంచి కూడా మెడికల్ కాలేజ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకోలే. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితిలో మన ఏబిఆర్ లో చూసినప్పుడు ఏమైందంటే ఎక్కడో కొంచెం చూపించేసి కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రికార్డు. తర్వాత 2 సంవత్సరాల లోపలనే కరోనా 21కి అయిపోతే 23కంతా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఓపెన్ కూడా 5 మెడికల్ కాలేజీ ఒకటే రోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఒకటేసారి ఓపెన్ చేసింది. 2 కాలేజీలు అబౌట్ టు ఓపెన్. పులివెందుల కాలేజీకి అయితే 50 సీట్లు అలాట్ అయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా మాకు వద్దు ఆ సీట్లని చెప్పడం జరిగింది. బుద్ధుండేవాడు ఎవడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీట్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత బుద్ధుండేవాడు వద్దని రాసిచ్చా అంటే ఒక కాలేజీ ఆఫ్టర్ ఆల్ 17 మెడికల్ కాలేజీలు నడపలేని మీరు 5 కోట్ల ఆంధ్రులు ఉండేటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, డెవలప్ చేస్తాము, మేము ఇక్కడ సంపద సృష్టిస్తామని చెప్తే అమాయకులు ఉన్నారు అనుకుంటున్నారా? 17 ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి. 10 మెడికల్ కాలేజీలు కట్టి నడపలేక
మా చేత కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నా చెప్పడానికి సిగ్గుంది గవర్నమెంట్ కు. 40 సంవత్సరాల అనుభవం ఉందంటారు ముఖ్యమంత్రి గారు.